ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 19 నుండి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏమిటంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి, మహాశివరాత్రి. జనవరి 25వ తేదీ ఆదివారం రోజు రథసప్తమి పండుగ వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకం. కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జనవరి 25వ తేదీ రథసప్తమి వచ్చింది. ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడి మొదటి కిరణం భూమిపై పడింది అని నమ్మకం. కాబట్టి ఈ రథసప్తమిని చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ త్వరగా తీరిపోవాలంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేయండి. ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున సూర్య భగవానుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే చిక్కుడు ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇలా స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. మీ మనసులోని కోరికలు త్వరలో నెరవేరాలంటే ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు. అంతటి శక్తి ఈ రథసప్తమి పండుగకు ఉంటుంది. ఈ రథసప్తమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గు వేసుకోవాలి. ఏ ఇంటి ముందు అయితే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. రథసప్తమి పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితాంతం అదృష్టం మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్య భగవానుడి ఆశీర్వాదాలను పొందండి. ముఖ్యంగా రథసప్తమి పండుగ రోజున ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చిలకరించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. రథసప్తమి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది. దీంతో మీరు కోటీశ్వరులు అవుతారు. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున కర్పూరం పైన ఒక యాలుకను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఒక తమలపాకును తీసుకొని తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ తమలపాకును మీ పూజ గదిలో పెట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకొని ఆ తరువాత ఆ తమలపాకును తీసుకుని మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఎవరైతే రథసప్తమి రోజున ఇలా చేస్తారో వారి ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక మీ జీవితంలో
డబ్బు సమస్యలు ఉండవు. చాలా మంది ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి పండుగ రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి. రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మూట కట్టుకుంటారు. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. అలాగే ఈ రథసప్తమి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందు అయితే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది. మన ఇంటిపై కుబేరుడి ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చు. విపరీతమైన డబ్బును సంపాదించవచ్చు. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి పండుగ రోజున ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అంగారకుడి ఆశీర్వాదంతో మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. మీ ఇంటిపై సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే మీ జీవితంలో మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.